రేపు ఉదయం 11 గంటలకు ఇదే స్థలంలో ఆరాధన ఉంటుంది. కరెక్ట్ 11 గంటలకు నేను పాట స్టార్ట్ చేస్తాను. ఎవరు వచ్చినా రాకండి. సో రేపు ఉదయం 11 గంటలకు మరి మామూలు ఆరాధన ఉంటుంది. సో ఆ ఆరాధనకు కూడా హాజరవ్వండి. హాజరయ్యి దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళండి. ఇప్పుడు మనము కొంచెం వాక్యం వింటాము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. సో యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే అక్కడ ఇంకొక కారణం కూడా ఉన్నది. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము ఆఖరి వచనం, ఆఖరి 2 వచనాలు నేనే చదువుతాను. మీరు మీ బైబిల్స్ తీసి గమనించవలసిందిగా కోరుతూ వస్తున్నాను. అపోస్తలుల కార్యములు మరి 3వ అధ్యాయము. ఈయనకి రాకపోతే ఏం కంగారు పడుకోండి, నేను చదువుతున్నా, మీరు వినండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు నేను చదువుతున్నాను. 25, 26 వచనాలు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము. మరి మీరు ఎక్కడున్నా సరే దయచేసి దేవుని వాక్యం వినవలసిందిగా మనవి చేస్తున్నాం. మీ ఇంట్లో బైబిల్ ఉంటే బైబిల్ తీసి చూస్తే ఇంకా మంచిది. సో యేసు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఇప్పుడు గమనించండి, 3వ అధ్యాయము ఆఖరి వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అనే సంగతి ఇక్కడ మనం చూస్తే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము ఆఖరి వచనం. మంచి మాట, చాలా అద్భుతమైన మాట, నాకు చాలా బాగా నచ్చిన మాట. ఈ మాట ద్వారా నా లోపల విశ్వాసం ఇంకా ఎక్కువ అవుతుంటది. సో కాబట్టి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము ఆఖరి వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి, దేవుడు ఆయన సేవకుని పుట్టించినాడంట. ఈ లోకంలో యేసు పుట్టినాడు. ఆ యేసువే దేవుని సేవకుడు. దేవుని సేవకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. దేవుని సేవ చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించడం వలన. చూస్తారా మనందరి లోపల ఏమన్నా అవి చూస్తారా, మనందరి లోపల దుష్టత్వం ఉన్నది. మంచి అసలు లేనే లేదు. ఎవరు కూడా మంచివాడు కాదు, ఒక్కరు కూడా మంచివాడు కాదు. అది ఒక్క మంచి తలంపు కూడా రాలేదు కాదు. ఇప్పుడు మా ఇంట్లో మేము 12 మంది ఉన్నాం. 4 బీరువాలు ఉన్నాయి. బీరువాలకు తాళా వేసి పెట్టిండ్రా ఇవ్వకుండా పెట్టిండ్రా? ఎందుకు? అంత మనవులే కదా, అంత మా అమ్మ నాయనే, అంత నా పిల్లలే, అంత మా ఊళ్ళే ఉన్నారు. ఇక తాళమే చూడలేదు. ఎందుకు భయం? నేను నమ్మను. ఇప్పుడు మా ఇంట్లో 12 మంది ఉన్నారండి, అంత మా వాళ్ళే. నా పిల్లలు, మా అమ్మ నాయన, మా అన్న, మా వదిన, మా తమ్ముడు, మా మరదలు, వాళ్ళ పిల్లలు. 4 బీరువాలు ఉంది. అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు మంచిగా అర్థమైంది. నువ్వు పాపం చేస్తున్నావు అని నేను రుజువు చేయాలి. ఇంకా మేము పోయి వాక్యం చెప్తుంటే ఇట్లనే చెప్తుంటారు, పాపాత్ములు నేను పాపం చేస్తున్నావు, రుజువు చేయాలి. నువ్వు పాపం చేస్తున్నావు అన్నది నీ ఇంట్లో దీవెన వస్తే అర్థమైపోతుంది. ఇంకా నేను రుజువు చేయాలి. నేనే అర్థమైందా మీకు? ఇదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే గిఫ్ట్ ఉంటుంది. నువ్వు పాపాత్ములు అన్న సంగతి నీకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు.
నీ ఇంట్లో ఉన్న వస్తువులే చెప్తాయి అన్నమాట. నువ్వు మంచివా, నువ్వు పాపత్మువా, నువ్వు ఎదురుతో అనేది. నేను మా అమ్మకి అదే అడిగినా, ఎందుకు 4 బీరువాలకు సారాలు వేసుకొని పెట్టుకున్నారు, బయట వచ్చి దొంగతనం చేస్తాను. మనం ఇంట్లో 12 మంది ఉండగా బయట వచ్చి దొంగతనం చేస్తాడు. అందులో ఉన్న అటువంటి ఇంట్లోనే దొంగ. ఆ దొంగ బుద్ధులు పోతాయి. అదే ఆ బుద్ధుల కాడ ఉన్నది అసలైన కథ. ఆ బుద్ధుల కాడ ఆ రీతుల కాడే ఉన్నది అసలైన కథ. సో ఈ బుద్ధులు ఈ రీతులు మార్చుకోవడం ఎట్లా? అందుకే యేసు ఈ లోకానికి వచ్చిండు అనమాట. సొంత ఇంట్లో ఉన్నోకే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. మా అమ్మ బంగారం ఏడ దాచి పెట్టుకుందో నా భార్య తెలుసుకోకుండా, అమ్మో ఎవరి బుద్ధులు ఎట్లున్నాయి, ఎవరి రీతులు ఎట్లున్నాయి, ఎవరి లోపల ఏముందో ఎవరికి తెలియదు. నీకు దొంగ బుద్ధి నీ లోపలికి ఆ దొంగతనం చేయాలనే ఆలోచన ఎప్పుడు వస్తుందో నీకే తెలియదు. అందుకే మీరు తాళం వేయాలి. నా వీరుల బంగారం ఉన్నది, నా వీరుల పైసలు ఉంది, నా వీరుల ఆస్తి పత్రాలు ఉన్నాయి. ఎవడు ఎత్తుకోబోతాడు? అందరూ సొంతంలో ఉన్నా దొంగ బుద్ధులు. ఆ దొంగ బుద్ధులను మార్చడానికే యేసు ఈ లోకానికి వచ్చినాడు. ఆ దొంగ బుద్ధులని, ఆ దుష్టత్వాన్ని, ఆ యొక్క మూర్ఖత్వాన్ని, ఆ యొక్క మొండితనాన్ని, ఇవన్నిటిని మార్చడానికి యేసు ఈ లోకానికి వచ్చిండనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో ఆ శక్తి ఉంది. ఆ శక్తి అనేది అందరినీ మార్చేస్తుంది అన్నమాట. యేసు నామాన నిజం చెప్పాలంటే మా నాయనకు నెలకు 2 లక్షల జీతం. ఆయనకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో నాకు తెలుసు. ఆయన బ్యాంక్ అకౌంట్ ఏటీఎం ఉంటుంది కదా, ఆ ఏటీఎం ఒక సీక్రెట్ పిన్ ఉంటుంది. ఆ పిన్ బట్టినే పైసలు వస్తాయి. ఆ పిన్ ఎవరికి తెలియదు అనమాట, ఎవరికి చెప్పకూడదు. కానీ మా నాయనకున్న ఏటీఎం పిన్ నాకు తెలుసు. ఆయనకి ఎంత జీతం ఉన్నది, ఆయనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఆయనకి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎన్ని ఏటీఎంలు ఉన్నాయి, ఆ ఏ అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయో కూడా నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా? మా నాయన మీరు నాకు ఇచ్చిండు. అది మీకు అర్థం అయిపోలేదు. ఎందుకు ఇచ్చిండు నాకు? చూస్తే నా లోపల దొంగ బుద్ధి, అక్కుల బుద్ధి. నేను కూడా మీలాస్ ఉంటుందే, కాకపోతే తేడా ఏంది? ఈ చేతిలో పట్టుకున్న పుస్తకం అంతే. నా హృదయం లోపల ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు యొక్క భయం అనేది నా లోపల ఉన్నది. మా నాయన నమ్మకంతో ఆయన ఏటీఎం కార్డు నాకు ఇచ్చినాడు. ఆయనకు తెలియకుండా ₹1 కనుక నేను తీసుకున్నాను అనుకో, లోపల వెంటనే గడ్డ కొడతాడు దేవుడు. మీ నాయన చూడకపోయినా ఎవరు చూసిండ్రు? నేను చూసినా. ఎన్నో వెంటనే గడ్డ గుండె కొట్టుకుంటూనే ఉంటాడు. అమ్మో అది యేసు ప్రభు అంటే. ఒక్కసారి యేసు ప్రభు కనుక నీ జీవితాన్ని మార్చేసిన అనుకో, ప్రజలందరికీ నీ మీద నమ్మకం వస్తుంది. అప్పుడు ప్రజలందరూ ఎక్కడికి వస్తారు? నీ దగ్గరికి వస్తారు. అది ఈయన నమ్మకస్తుడుగా ఉన్నాడు, ఈయన నమ్మకంగా ఉంటున్నాడు, ఈయన లోపల కుళ్ళు బుద్ధి కానీ, కుళ్ళు తెలివితేటలు కానీ, దుర్బుద్ధి కానీ ఎలాంటివి కూడా ఈయనకు రాకొచ్చినాయి లేవు ఈయనకు. సో కాబట్టి అందుకే ఈ వచనం చదివినాం అన్నమాట. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 24వ వచనం, 26వ వచనం. అపోస్తుల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన, దాని తర్వాత రాయబడ్డది ఆశీర్వాదం. మీలో ప్రతి వారిని ఆశీర్వదించుటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేను. ఆశీర్వాదం అనేది ఎప్పుడు వస్తుంది అంటే నా లోపల కుళ్ళు తెలివితేటలు అన్ని పోయినప్పుడు. ఆ కుళ్ళు తెలివితేటలు అట్లనే పెట్టుకున్నావు అనుకో, ఆశీర్వాదాలు అనేవి నీకు అసలు రానివే రావు.
నీ కుళ్ళు తెలియటోళ్ళని, నీ దుర్బుద్ధిని, నీ హృదయంలో ఉన్న పాపాన్ని, నీ హృదయంలో వచ్చే చెడు ఆలోచనని, చెడు తలంపులని, నీ రీతులని, వీటన్నిటినీ మార్చేసిన తర్వాత నీకు ఆశీర్వాదాలు వస్తాయి. అవన్నీ మార్చుకోకుండా అవన్నీ లోపల అట్లే పెట్టుకొని ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నాకు ఆశీర్వాదాలు కావాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, మా ఊరు ఆశీర్వదించు అని అంటే ఏం రావు. నువ్వు తీర్మానం తీసుకోవాలి, ప్రభువా నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా, నేను నువ్వు ఎట్లా ఉండమంటే అట్లా ఉంటా. సో కాబట్టి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన ఫస్ట్ యేసు చేసే పని ఏంటంటే మన దుష్టత్వం నుండి మనల్ని మళ్లిస్తాడు. వెంటనే ఆశీర్వాదాలు ఇయ్యడు, రాగానే ఓ ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు ఇయ్యడు. ఎప్పుడు ఫస్ట్ మన లోపల ఉన్న దుష్టత్వాన్ని ఆయన తీసేస్తాడు. నా తలంపులని, నా ఆలోచనల్ని, నా చెడు తలంపులని, నా దొంగ బుద్ధులని, నా కుళ్ళు బుద్ధులని, నాకు కాదని కూడా నేను ఆశిస్తూనే ఉంటాను. కానీ నా దగ్గర ఎంతో మంచుకుంటుండేనో, మా యొక్క దగ్గర బోరినంత బంగారం ఉన్నది, అది నాకే చెందుతుంది. ఏం బుద్ధి, ఏం రీతులు, ఏం అలవాట్లు. ఈ అలవాట్లని పోయేది ఎప్పుడు? ఏ ప్రభు నమ్ముకున్నాక కూడా పోకపోతే ఏ ప్రభు ఎందుకు నమ్ముకున్నట్టు ఏ ప్రభు ఎవరికి వస్తున్నాడు. లోకంలో ఉన్న లోకస్తులకి మనకి ఉన్న తేడా ఆ ఒక పేరే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు నమ్ముకోడు, ఆయనకి యేసు ప్రభు నుంచి తెలియదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు. నువ్వు కూడా వాంతో పాటు జీవిస్తే అక్కడే ఏం లాభం? నువ్వు యేసు ప్రభు నమ్ముకోరు, ఏం లాభం? ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ఏం లాభం? నా వసంతోళ్ళు వచ్చి ఎంతో వాక్యం చెప్పినా ఏం లాభం? కాబట్టి మన దుష్టత్వం నుండి మనల్ని మళ్లించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చారు. మానవులందరూ దుష్టులు, మానవులందరూ దుర్మార్గులు. అసలు ఒక్కరికన్నా ఒకరికి మంచి చెయ్యాలి అనే ఆలోచన ఒక్కరికి కూడా రాదు. ఇంట్లో సాయం చేయం, మనం సొంతలకే సాయం చేయం. నీకు సాయం చేస్తే నేనేమైపోవాలి మరి అనుకునే రకం. సో కాబట్టి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఏమంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన ప్రవర్తననే మార్చేస్తారు అన్నమాట. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, మనకు మంచి పాట కూడా ఉన్నది. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడై ఉండున్ భయపడకు మని పలికే. దేవుడు ఏం చేసినాడంటే యాకోబును సృష్టించినాడంట. యాకోబు అంటే మోసగాడు అని అర్థం, అంతే కదా. యాకోబు అంటే మోసగాడు. ఆడేం చేస్తున్నాడంటే అన్నను మోసం చేస్తున్నాడు, మా నాయనను మోసం చేస్తున్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు. అందరినీ మోసం చేసుకుంటా బతుకుతూనే ఉన్నాడు. నేను వాడు మోసం చేస్తున్నాడు కానీ మనకు అదే సంతోషంగా ఉన్నాడు అన్నాడు. కానీ నిజానికి చెప్పాలంటే యాకోబును దేవుడు సృష్టించినాడు, అంటే మోసం చేసేటోని దేవుడే సృష్టించినాడు. ఎందుకు వాడిని మోసం చేసేటోని సృష్టించాడంటే ఇశ్రాయేలుగా మార్చడానికి. అది ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడేవాడు అని అర్థం. అంటే దేవుడు ఏ విధంగా అయితే పవిత్రుడో నేను కూడా అదే విధంగా పవిత్రంగా జీవిస్తా. దేవునితో పోరాడేవాడు. దేవుడు ఏ విధంగా అయితే యథార్థవంతుడో నేను కూడా అంతే యథార్థంగా జీవించి చూపిస్తా. దేవుడు ఏ విధంగా అయితే నీతిమంతుడో నేను కూడా అంతే నీతిమంతుడుగా జీవించి చూపిస్తా. దేవునితో పోరాడేవాడు ఇశ్రాయేల్ అంటే దేవుడితో పోరాడుతున్నాడు అన్నమాట. ఆ దేవుడు ఎలాంటి వాడో నేను కూడా అలాగే జీవించి చూపిస్తా. అట్లా మోసగాని దేవుడు ఎట్లా మార్చేసినాడు, మార్చేస్తాడు అనమాట ఈ దేవుడు. కాబట్టి మన వీపులని మన బుద్ధులని అన్నిటినీ ఈ దేవుడు మార్చగలడు, ఆయన మార్చేస్తాడు.
నీ ఇంట్లో ఎవరున్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అందరినీ ఆయన మార్చేస్తారు అన్నమాట. ఒక ఆయన ఏం చేసిండంటే, ఆయన కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అనమాట. వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి. ఒక ఆయన కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత కొత్త బైబిల్ కనుక్కున్నాడు. కొత్త బైబిల్ కనుక్కొని బైబిల్ చదువుతా ఉన్నాడు. బైబిల్ చదువుతా ఉంటే కన్నీళ్ళు కారిపోతున్నాయి. కన్నీళ్ళు మొత్తం బైబిల్ మీదనే పడుతుంది. బైబిల్ తీస్తా ఉన్నాడు, చదువుతా ఉన్నాడు. కన్నీళ్ళు మొత్తం కారిపోతూనే బైబిల్ తడిచిపోతూనే ఉన్నది. మొత్తం బైబిల్ అంతా చదువుడు అయిపోయింది. ఒకసారి అయిపోయి మళ్ళీ బైబిల్ ఫస్ట్ సంది చదవాలి. సో చదువుదామని ఫస్ట్ పేజ్ తీసేసరికి అక్షరాలు కనబడతలేదు. కన్నీళ్ళతో తడిచిపోయింది, అక్షరాలు కనబడతలేవు. ఆ బైబిల్ తీసుకుపోయి అక్కడ సెల్ఫ్లో పెట్టి మళ్ళీ కొత్త బైబిల్ తెచ్చుకున్నాడు. కొత్త బైబిల్ కొనుక్కొచ్చుకొని మళ్ళీ బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదువుతుంటే మళ్ళీ కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆయన కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆయన బాధ మొత్తం పోతుంది. ఆయన లోపల ఉన్న వేదన మొత్తం పోతుంది. ఆయన లోపల ఉన్న కోపం పోతుంది. ఆయన రీతులు మారిపోతున్నాయి. ఆయన బాధ పెడుతుంది. పానం అల్కమైపోతుంది. ఇప్పుడు ఆయన పానము ఈ జీవితం మొత్తం బాధగా లేదు ఆయనకు. సరే ఈజీ అయిపోయింది, సులువు అయిపోతున్నాడు ఆయనకు. వాక్యం చదువుతుంటే కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. మళ్ళా బైబిల్ అంతా తడిసిపోతుంది కన్నీళ్ళతో. పేజీలు తీస్తూనే ఉన్నాడు, తడిసిపోతూనే ఉన్నాయి. బైబిల్ చదువుడు అయిపోయింది. మళ్ళా ఫస్ట్ సమయం చదవాలి కదా, మళ్ళీ అక్షరాలు కనబడుతుంది. నీళ్ళలో తడిసిపోతే అక్షరాలు కనబడతాయి. బైబిల్ తీసుకుపోయి మళ్ళా కొత్త బైబిల్ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఇది నేను కథ చెప్పలేదు మీకు. మళ్ళా కొత్త బైబిల్ తెచ్చుకున్నాడు. మళ్ళా బైబిల్ చదువుతున్నాడు. మళ్ళా కన్నీళ్ళు కారిపోతుంది. ఎన్నిసార్లు చదివినా ఆ యొక్క బైబిల్ నుండి కన్నీళ్ళు అనేవి కలుగుతూనే ఉంది. ఎన్నిసార్లు చదివినప్పుడల్లా వాక్యం కొత్తనే కనబడుతుంది. ఆయనకు కొత్త విషయాలు అర్థమవుతూనే ఉన్నాయి. ఆ యొక్క వాక్యం చదువుతుంటే భారం తేలికైతుంది. ఆయన లోపల నుండి పాప భారం అనేది వెళ్ళిపోతా ఉన్నది. పానం అల్కగైతున్నది. పానం అంతా నెమ్మదిగా ఒక పెద్ద సంచి కింద పడిచినట్టు అల్కగా అయిపోతున్నది. కన్నీళ్ళన్నీ కారిపోతున్నాయి. మళ్ళా బైబిల్ అంతా చదివించినాడు. బైబిల్ అంతా కన్నీళ్ళతో తడిచిపోయింది. మళ్ళా బైబిల్ చదువు అయిపోయి మళ్ళా ఫస్ట్ సంచి చూస్తే అక్షరాలు కనబడలేదు. మళ్ళా బైబిల్ తీసి ఆండే పెట్టి ఆ సెల్ఫ్లో పెట్టి మళ్ళీ కొత్త బైబిల్ ఉంటుంది. అట్లా చాలా చేసి ఆయన ఏమంటే ఈ బైబిల్ని ప్రేమించడం మొదలు పెట్టేసినాడు. బైబిల్ ఆయన జీవితాన్ని మార్చేస్తుంది. ఆయన బుద్ధులు మారిపోతున్నాయి. ఆయన రీతులు మారిపోతున్నాయి. ఆయన హృదయం మారిపోతుంది. అసలు ఆయనకు చెడు తలంపు కానీ, చెడు ఆలోచన కానీ, దొంగతనం చేయాలి, అబద్ధం చేయాలి, లేకపోతే ఇంకేదో మోసం చేయాలి, ఇటువంటి ఆలోచన ఆయన వస్తనే లేదు. ఇక ఇటువంటి బుద్ధులు వేసుకోవడం లేవు కదా. వేసుకోవడం ఎవరిని మోసం చేయలేడు కదా. వేసుకోవడం ఎవరి కదా ఏం దొంగిలించలేడు కదా. వేసుకోవడం ఎవరికి అన్యాయం చేయలేడు కదా. వేసుకోవడం ఎవరిని ఉండలేడు కదా. ఎవరిని హింసించలేడు కదా. కనీసం మాటతో కూడా వేసుకోవడం ఎవరిని వివమానలేడు. ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ దయగల మాటలు. సో ఈయన వాక్యాన్ని చదువుతూ ఏమైందంటే యేసు ప్రభు యొక్క లక్షణాలు ఆయనకి ఈయననేమో దేవుళ్ళు మంచిగా ఎదుగుతూ హాయిగా ఉన్నాడు. సో ఆయన పిల్లలు మాత్రం చాలా మూర్ఖంగా ఉన్నారు. మందిరానికి రండి అంటే మందిరానికి అసలు వస్తానే లేదు. చర్చికి రండి అంటే చర్చికి వస్తలేదు. సండే వచ్చింది చర్చికి రండి అంటే వాడు ఇక్కడి నుంచి వస్తున్నట్టే చేసి అక్కడ ఉంటుంది. అక్కడ పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. పిల్లలు మాత్రం దేవుని ప్రేమిస్తలేదు. ఈయననేమో దేవుని ప్రేమించి చాలా ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోయినారు. పిల్లలు మాత్రం మూర్ఖంగా తయారైనారు, మొండిగా తయారైనారు. వాళ్ళు పెద్దగా అయ్యేసరికి వాళ్ళు ఏమి తల్లిదండ్రికే అవిధేయులుగా అయిపోయినారు. తల్లిని కొట్టుడు మొదలు పెడుతున్నాడు, తండ్రిని కొట్టుడు మొదలు పెడుతున్నాడు, తల్లిదండ్రులు మాట కూడా వచ్చాడు. కనీసం ఒక వాటిలో నీళ్ళు తెచ్చియాలంటే కూడా తెచ్చియకొచ్చిండ్రు. పిల్లలు మాత్రం చాలా మూర్ఖంగా తయారైపోయినారు. సో వాళ్ళ జీవితంలో ఆయన కూడా వాళ్ళకు చాలా విషయాలు చెప్పినాడు, బాగా ప్రార్థన చేసినాడు, కానీ ఫలితం లేకుండా అయిపోయింది. సో ఆయన జీవితంలో ఒక రోజు వచ్చింది, మనందరికీ వచ్చే రోజే ఆయన చనిపోయాడు. సో
సో చనిపోతుంటే ఏమైంది అంటే ఆయన యొక్క రూమ్ ని క్లీన్ చేస్తున్నారు అనమాట. ఎవరి రూమ్ ని? తండ్రి రూమ్ ని క్లీన్ చేస్తున్నారు పిల్లలు. సో తండ్రి చనిపోయినాడు, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అని క్లీన్ చేస్తున్నారు. సో క్లీన్ చేస్తుంటే ఆ యొక్క తండ్రి రూమ్ లో ఆ ఇద్దరు పిల్లలకి ఒక సెల్ఫ్ లో ఇట్లా బైబిల్ అన్ని అంత ఎత్తు పెట్టున్నాయంట. ఏంటి బైబిల్ అన్ని ఇంత ఎత్తుగా ఇన్ని అనం పెట్టి ఉన్నాయని తెలిసి చూసారు అనమాట ఇద్దరు పిల్లలు. ఒక్కొక్కటి తెలిసి చూస్తే అక్షరాలు అన్ని కన్నీళ్లతో తడిచిపోయినాయి. సో పోయి వాళ్ళ అమ్మకి అడిగినారు, అమ్మ ఏంటి బైబుల్ గిట్లుంది, ఇన్నిగానం బైబుల్ చదివిండా ఆయన? అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు చెప్పిందనమాట, మీ నాయనకి యేసు అంటే చాలా ఇష్టం, ఆయన వాక్యం అంటే చాలా ఇష్టం, ఆయన సాక్ష్యం చెప్తుంటే నేను విన్నాను, ఆయన వాక్యం చదువుతుంటే కన్నీళ్లు కాలిపోయినాయి, ఈ వాక్యం ఆయన జీవితాన్ని మార్చింది, ఈ వాక్యం ఆయన హృదయాన్ని తేలిక చేసింది, ఈ వాక్యం ఆయనకి శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించింది, ఆయన కన్నీళ్లతో తడిపోయే పుస్తకం ఇది. ఇవన్నీ కూడా ఆయన కన్నీళ్లతో తడిపోయిన పుస్తకాలు అని చెప్పేసరికి అప్పుడు ఆ పిల్లలకి మారుమనసు అనేది వచ్చింది. అరే యేసు ప్రభువుని ఇంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? కన్నీళ్లు మన హృదయంలో నుండి కన్నీళ్లు వచ్చే అంత ప్రేమ ఈ బైబిల్ ఉందా? యేసు ప్రభు మనల్ని అంత అద్భుతంగా మార్చేస్తాడా? అప్పుడు ఆయన పిల్లలు ఏం చేశారంటే రక్షణ పొందారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఎవరు కూడా రక్షణ పొందలేరు. చాలా చెప్పి చూసినారు కానీ ఎవరు కూడా రక్షణ పొందలేరు ఇద్దరు పిల్లలు. ఆయన ఎప్పుడైతే చనిపోయినారో ఆ వాక్యం ఎప్పుడైతే వాళ్ళు చూసినారో అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకున్నారు. అరే యేసు ప్రభు ఇలాంటి దేవుడా, జీవితాలు మార్చే దేవుడు, ఎలాంటి వ్యక్తులనైనా ఆయన మార్చేసే దేవుడు అని వాళ్ళు అప్పుడు యేసు ప్రభు గురించి తెలుసుకొని ఆ రోజు నుంచి వాళ్ళు ఈ రోజు వరకు మందిరమే మానలేదు. సో కాబట్టి ఈ బైబిల్ చెప్పేది ఏంటంటే అక్కడ చదువుకున్న వచనమే నేను చెప్తున్నా, మన దుష్టత్వం నుండి మళ్లించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. సో దుష్టులు, అవిశ్వాసులు వీళ్ళందరూ అగ్ని గంధకములతో మండు గుండంలోకి వెళ్ళిపోతారు. అది రెండవ మరణం. కాబట్టి ఆ యొక్క రెండవ మరణం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినారనమాట. కాబట్టి యేసు ప్రభు మనందరి యొక్క బుద్ధులన్నీ మార్చేస్తాడు, అందరి యొక్క రీతులన్నీ మార్చే దేవుడు అనమాట. ఇంకొక సందర్భం చెప్తాను. ఏమంటే నా భార్యకి ఆరోగ్యం బాగా లేకపోతే మేము ఒక దవాఖానకు వెళ్ళిపోయినాం. పెళ్ళైన ఆరంభ దినాలలో ఆమెకు ఏమైందంటే దమ్ము సమస్య వచ్చింది. దమ్ము సమస్య, నోట్లకెళ్ళి ఊపిరి ఆడుతుంది కానీ ముక్కలకెళ్ళి గాలి పోతలేదు, దమ్ము సమస్య వచ్చేది. సో దమ్ము సమస్య వస్తే మేము ఏం చేసినామంటే ఒక దవాఖానకు దొరుకుని పోయినాం. ఒక దవాఖానకు దొరకపోతే ఆ డాక్టర్ ఏం చేసిండంటే సిటీ స్కానింగ్, ఆ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని టెస్టులు రాసిపడేసాడు. అన్ని టెస్టులు రాసిపడేసరికి సరే ఇక వీడు రాసిండు కదా ఏం చేస్తాడో చూద్దామని అన్ని టెస్టులు చేపించాను. సో అన్ని టెస్టులు చేసిన తర్వాత మొక్కు కూడా చూసినాడు, ఛాతీ కూడా చూసినాడు, వెనకాల ఈకలు కూడా చూసినాడు, ఊపిరితిత్తులన్నీ మంచిగానే ఉన్నాయి, లోపల అవయవాలన్నీ మంచిగానే ఉన్నాయి, ఈమెకు అంతా మంచిగానే ఉన్నాయి, మరి ఊపిరి ఎందుకు ఆడకొచ్చింది, ఇట్లెందుకు అవుతుంది మీకు అని చూసినాడు. అంత మంచిగానే ఉందమ్మా, నీకు ప్రాబ్లం ఏం లేదు, ఊపిరి సమస్య నీకు ఎందుకు వచ్చిందో మరి మాకైతే అర్థమవుతుంది. నీ ఎక్స్రే చూస్తేమి, నీ సిటీ స్కానింగ్ చూస్తేమి, నీ బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు అన్ని చూస్తేమి, నీకు అంత మంచిగానే ఉన్నది, నీ ఊపిరితిత్తులు కూడా మంచిగానే ఉన్నాయి, నీకెందుకు ఊపిరి ఆడకొచ్చింది మరి? నువ్వు ఏమైనా నాటకాలు ఆడుతున్నావా? అది ఆడడం నాకు అన్నాడు. ఈమెకు అన్ని మంచిగానే ఉన్నాయి, నువ్వే నాటకాలు ఆడుతుందేమో, ఈమెను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి దొరుకుపో అన్నాడు. సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్యుడు అనమాట. గుండె కూడా చెక్ చేసాడు ఆమె.
మరి ఈమెకు ఇట్లా అవుతుంది, ఇట్లా ఎందుకు అవుతుంది అంటే నేను వాక్యం చదివితే దేవుడు అప్పుడు నాతో మాట్లాడింది అనమాట. దేవుడు ఏం చేసినాడంటే అపోస్తలుడైన పౌలుకి ఒక ముళ్ళు పెట్టిండట లోపల. అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలుకి లోపల ఒక ముళ్ళు పెట్టిండట. ఆ ముళ్ళు పోవాలి అని అపోస్తలుడైన పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడంట. 3 సార్లు ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఆయనకి ఏమని వాగ్దానం చేసిండంటే నా కృప నీకు చాలు, అంతకుమించి ఇచ్చేది నా కృప నీకు చాలు. అంతేగాని ఇంకా చెప్పేది ఏంటంటే మన లోపల ఉన్న రోగాలు ఏ రోగం పెడితే నువ్వు సిటీ స్కానింగ్ చేసినా, అది ఎక్స్రే చేసినా, ఇంకా ఏ స్కాన్ చేసినా అది ఎవరికి కనపడదు. లోకంలో ఎవరికి కనపడదు. మనం తెలుసుకోవాలి. వాడు మానసిక వైద్యుల దగ్గరికి దొరకపోతాము, వాడు కూడా ఇంకోటి చేస్తాడు వాళ్ళ. అప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు, ఆమెకున్న రోగాన్ని నేనే పెట్టిన, నేనే దాన్ని నయం చేస్తా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చినాడు. సో దాని తర్వాత కూడా ఆమెకు దమ్ము సమస్య తగ్గకపోతే మళ్ళీ వేరే దవాఖానకు కూడా దొరుకుని పోయినాం. సో వేరే దవాఖానకి దోలుకొని పోతే వాడు కూడా మళ్ళీ ఇదే కథ, సిటీ స్కానింగ్, ఎక్స్రేలు, బ్లడ్ టెస్టులు, అన్ని స్కానింగ్. ఈసారి ఏమైందంటే నేను అన్ని చెప్పించిన తర్వాత లాస్ట్కి ఈ ఆమె యూరిన్ టెస్ట్ చేసేటప్పుడు ఆమె తేలింది ఏంటంటే ఈమె గర్భవతి, ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. ప్రెగ్నెంట్ అని తేలిన తర్వాత టెస్టులన్నీ చేయించుకున్నాక లాస్ట్ టెస్ట్ చేసేటప్పుడు చెప్పిండ్రు వాళ్ళు ఈమె ప్రెగ్నెంట్ ఉంది, గర్భవతి ఉంది అని. సో డాక్టర్ దగ్గరికి పోయినాము, పాజిటివ్ వచ్చింది మాకు అని అంటే అయ్యో ఎంత పని అయిపోయింది. గర్భంతో ఉన్న అమ్మాయికి ఎక్స్రే చేయించినారు, గర్భంతో ఉన్నప్పుడు మీరు సిటీ స్కానింగ్ చేయించినారు. అట్లా సిటీ స్కానింగ్ చేపిస్తే ఏమవుతుందంటే ఆ రేడియేషన్ ప్రభావం ఉంటుంది. ఆ మిషన్ల యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుంది అంటే పుట్టబోయే బిడ్డ మీద పడుతుంది. ఆ పుట్టబోయే బిడ్డ 4 కాళ్ళతో పుడతాడు, 4 చేతులతో పుడతాడు, 2 తలకాలతో పుడతాడు. ఇంతగా పని ఎంత చేసేవా మీరు? ఎక్స్రే తీసేటప్పుడు చెప్పరా మీరు గర్భవతి అని? ఏమమ్మా నీ పీరియడ్ మిస్ అయిన సంగతి నీకు కూడా అర్థం కాలేదా అని అంటే అయ్యో మాకు తెలియదమ్మా, మాకు అనుకోకుండా అయిపోయింది అది. దాంట్లో భయపెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నా భార్యకేమో లోపల భయమే ఉండిపోయింది. నేను అవర్షం చేయించుకుంటా. ఏం చేయాలి? పుట్టబోయే పూర్వం 4 కాళ్ళతో పుడితే నేను ఎట్లా చూసుకుంటా కూర్చోవాలి? 4 చేతులతో పుడితే ఎట్లా చూసుకోవాలి? 2 తలకాయలతో పుడితే ఎట్లా చూసుకోవాలి? 9 నెలలు మూసిన తర్వాత గట్ల పుట్టి ఎవరితో సొంతం ఉంటారు. అవర్షం చేయించుకుంటే ఇప్పుడు అవర్షం చేపియాలా చేపియద్దా? అవర్షం చేసుకుంటా నా అన్నది నేను చెప్పియాలి కదా. అబార్షన్ చేపియడం అనేది, చేసుకోవడం అనేది అగేన్స్ట్ హోలీ బైబుల్. అది బైబుల్కు విరుద్ధం. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం. బహుమానం వద్దనుకుంటున్నాం. దట్ ఈస్ అగేన్స్ట్ హోలీ బైబుల్. నేను చెప్పిన అని చెప్పిన రోజు ఇదే కథ. అబార్షన్ చేపించుకుంటా పుట్టబోయే పిల్లగాడు 2 తలకాయలతో పుడతాడు, 4 చేతులతో పుడతాడు, 4 కాళ్ళతో పుడతాడు. వాడు ఎట్లా పుడతాడో ఏమో నాకు భయం అవుతుంది, నేను చూసి ఉండలేని వాడిని. 3 నెలల దాకానే టైం ఉన్నది. 3 నెలలు దాటిందంటే అబార్షన్ చేస్తే ఇద్దరికి పోతుంది, తల్లి పోతుంది, బిడ్డ పోతుంది, ఇద్దరు పోతారు. నువ్వేం చేయకొచ్చినావు? జేదులకు అబార్షన్ చెప్పి. మొదటి సమయంలో 2వ సమయంలో 23వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఒక పరీక్ష పెట్టినాడు. నా భార్య 2వసారి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డాక్టర్ భయపెట్టినాడు. నా భయాన్ని దేవుడు ఎట్లా చేసేసాడో చూడండి. ఇప్పుడు 23వ అధ్యాయము 2వ సమయంలో 2వ వచనం నేనే చదువుతున్నా. నాకు ఈ వాక్యం తప్ప వేరే ఏది తెలియదు. నేను దగ్గరికి పోను, ఈ బైబుల్ దేవుడి దగ్గరికే వస్తా. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఏదైనా ఏ సమస్య అయినా సరే
ఈ బైబిల్లోనే నాకు సమాధానం ఉంది. 2 సమూయేలు 23వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నా. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగు వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును. నీ భార్య గర్భవతి ఉన్నది, మనుషులను ఏలు ఒకడు పుడతాడు అంటే ఖచ్చితంగా ఒకడే పుడతాడు, కూతురు పుట్టది. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతివంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. 4వ వచనం మంచిగా ఉన్నది. ఆ పుట్టబోయే పోవడం ఎట్లా పుట్టాడు అనేది ఆ 4వ వచనంలో ఉన్నది. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును. భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి ఎట్లుంటది? అవయవాలు ఎప్పుడు ఉంటుంది? లేత ఉన్న మొక్క ఏమైనా అంగవైకల్యంతో ఉంటుందా? అది లేత ఉన్నదంటే ఎంత మంచిగా ఉంటుందో కదా. భూమిలో నుండి మొలిచిన, భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును. అతడు అంటే కొడుకు. భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును అనే మాట నా హృదయంలో ఉన్న భయాలన్నీ తీసేసింది. ఈ సృష్టికర్త చెప్పిన తర్వాత దాన్ని మార్చేటోడు ఏమైనా ఉన్నారా? కాబట్టి నాకు ధైర్యం ఇచ్చేది. ఇదే వాక్యం నా భార్య చెప్పినాడు. దేవుడు నాతో మాట్లాడినాడు, లేతగా ఉంటాడంట, మంచిగా వాడు జన్మిస్తాడంట. 9 నెలలు అయిన తర్వాత ఆ యొక్క బాబుని తీసుకొని వస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం అయిపోయింది. వానికి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ఒకటే తలకాయ ఉన్నది, అన్ని 2 చెవులు ఉన్నాయి. ఏ అంగవైకల్యం లేకుండా చాలా అద్భుతంగా ఈ యొక్క దేవుడు వారికి జన్మనిచ్చాడు. ఈ లోకంలో లోకస్తుల యొక్క జ్ఞానాన్ని ఈ బైబిల్ దేవుడు వెలితరం చేసి పడేసినాడు. నేను సృష్టికర్తను నమ్ముతున్నా. సో కాబట్టి అందుకే నాకు రెండోసారి కూడా కొడుకు చాలా అద్భుతంగా ఉన్నాడు. మంచిగా మాట్లాడంగానే ఆడుకుంటున్నాడు. ఎలాంటి అంగవైకల్యం లేకుండా పర్ఫెక్ట్ బర్త్, మంచి జన్మని వానికి దేవుడు ఇచ్చినాడు. సో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే, యెషయా 44:2. సో అదే పేరు నేను వానికి పెట్టినా అన్నమాట. సో ఇప్పుడు చదివిన ఈ వచనం ఏమంటే మనుషులను ఏలు ఒకడు పుట్టును అంటే యేసు ప్రభు, అది యేసు ప్రభు సంబంధించిన వచనం. అది ఈరోజు యేసు ప్రభు జన్మదినం కాబట్టి పుట్టుక గురించి చెప్తున్నాను. మనుషులను ఏలు ఒకడు పుట్టును అంటే అది యేసు ప్రభుకు సంబంధించిన వచనం. అది ఆ వచనము మనకు కూడా వర్తిస్తుంది. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము, ప్రతి వరుస, ప్రతి వచనం. సో కాబట్టి యెషయా 44:2 వానికి ఏం పేరు పెట్టాలి? ప్రభువా నువ్వు అని నాకు ఇచ్చినావు, చాలా మంచి జన్మ వానికి ఇచ్చినావు. మేమంతా ఎంతో భయంతో ఉన్నప్పుడు, ఎంతో ఆందోళనతో ఉన్నప్పుడు మా యొక్క భయాన్ని అంతటినీ తీసేసినావు. సో కాబట్టి వానికి ఏం పేరు పెట్టాలంటే 44:2 యెషయా. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృష్టించి, గర్భంలో సృష్టించేదెవరు? గర్భంలో నిర్మించేదెవరు? బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఈ దేవుడు పాడైపోయినాయి మనకి ఇయ్యడు, నాశనం అయిపోయినాయి మనకి ఇయ్యడు, ఉత్తమమైనవి మనకి ఇస్తాడు. కాబట్టి 44:2 నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడవగు యాకోబు నేను ఏర్పరచుకొనిన యెషూరూను భయపడకు. నా సేవకుడవైన యాకోబు నేను ఏర్పరచుకొనిన యెషూరూను భయపడకు. అందుకే నా రెండో కుమారునికి ఏం చేసినామంటే యెషూరూను అని పేరు పెట్టినాం. అదే పేరు రిజిస్టర్ చేయించినాడు. అదే పేరుతో ఆధార్ కార్డు తీసుకుంటాను. ఆధార్ కార్డులో అదే పేరుతో అన్నారు.
కాబట్టి మన భయాన్నంతటినీ పారదోలే దేవుడు, మన యొక్క ఏమంటే చింతలన్నింటినీ మార్చే దేవుడు, ఎంతో కన్నీళ్ళన్నింటినీ కూడా సంతోషించే దేవుడు. ఇప్పుడు నా భార్య ఎప్పుడైనా ఇంటిని దొరుకుని వచ్చినప్పుడు మీరు అడగండి, ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆమెకే ఆశ్చర్యం అవుతుంది, ఇంత విశ్వాసం ఎట్లా ఉంటుంది, ఇట్లా నమ్ముతుంది వేసుకోవాలి. అందుకే ఈ దేవుడు మనకు చాలా అవసరం. మన లోపల కనుక మూర్ఖత్వం అట్లనే ఉన్నది అనుకో, నా భార్యకున్నట్టే మూర్ఖత్వం నాకు కూడా ఉందంటే ఆమె అబద్ధం చెప్పిమన్నది, నేను అబద్ధం చెప్పించిందంటే ఒక ప్రాణాన్ని హంపిలో నైతున్నది, యేసుప్రభు ఇచ్చిన బహుమానాన్ని వద్దు అనుకున్నాం నైతున్నది. అసలు యేసుప్రభు ఇచ్చిన బహుమానం మీరు వద్దనుకుంటారా? అట్లా వద్దనుకుంటున్నారు అంటే అది మీ మూర్ఖత్వం. అది మన లోపల మొండితనం, మూర్ఖత్వం, ఈ యొక్క మొండి వైఖరిని యేసుప్రభు ఏం చేస్తాడు? మార్చేస్తాడు అన్నమాట. ఈ వాక్యం అనేది మనల్ని మార్చేస్తుంది. సో అదే మనము శరీరం. సో యేసుప్రభు ఎట్లా ఆశీర్వదిస్తారో చూడండి. కొన్ని ఆశీర్వాదాలు చూసుకొని మనం ముగిస్తాం. అపోస్తుల కార్యములు 3:20 ఆఖరి వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము ఆఖరి వచనం 26వ వచనం మనం చదివినాము. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చినాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కీర్తన 21 కొన్ని వచనాలు చదువుకొని మనము ముగిస్తాం. కీర్తన 21 3వ వచనం. 21వ కీర్తన 3వ వచనం. ఈ బైబిల్ దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు, ఈ బైబిల్ దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఎలాంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు అనే సంగతి మనం ఆలోచిస్తే కీర్తన 21:3 శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొంటున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, లోకంలో ఎవరు కూడా ఇవ్వని ఆశీర్వాదాలు ఈ బైబిల్ దేవుడు నీకు నాకు ఇస్తాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడంట. శ్రేష్టంగా ఆశీర్వదించే దేవుడు ఈ యొక్క బైబిల్ దేవుడు. సో కాబట్టి ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆదికాండము 24:35 తొందరగా చూడండి. ఆదికాండం 24:35 ఈ దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తారో చూడండి మిమ్మల్ని, మమ్మల్ని, మనందరినీ. 24:35 ఆదికాండం. అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాను. గమనిస్తున్నారా మీరు? యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రేష్టమైన ఆశీర్వాదాలు మాత్రమే మనకి ఇవ్వడం కాదు, ఆయన ఎట్లా ఆశీర్వదిస్తాడంట? బహుగా ఆశీర్వదిస్తాడంట. అబ్రహామును బహుగా ఆశీర్వదించినట్ట దేవుడు, బహుగా ఆశీర్వదించే దేవుడు. ఆయన కుమారుడు ఎట్లా ఆశీర్వదించాడు వస్తున్నాడు. 39:5 ఆదికాండం. ఆదికాండము 39:5 అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆశీర్వాదం నీ ఇంట్లో, నీ యొక్క ఇంటి వారిలో, నీ పొలంలో నీకు కలిగిన సమస్తం నీ ఉంటుంది. నీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించే దేవుడు ఈయన. నీ ఇంటినే కాదు, నీ ఇంటి వారినే కాదు, నీ పొలమునే కాదు, ఇంకా వాయి కాకుండా ఇంకా నీకు ఏమున్నా సరే వాటన్నిటిని ఆశీర్వదించే దేవుడు ఈయన. నీ ఇంటి వారికి నీకు ఉన్న అన్నిటినీ ఆశీర్వదించే దేవుడు. ఇన్ని ఆశీర్వాదాలు ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు. తెలుసుకోకపోతే మీరు తెలుసుకోండి. 49:24 ఆదికాండం. 49:24 ఆదికాండం. 49వ అధ్యాయము 24వ వచనము ఆదికాండము. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన
అతని విల్లు బలమైన దగును, ఇశ్రాయేలునకు బండయు మోపెడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను స్థానముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడును. సో కాబట్టి ఎన్ని దీవెనలు ఉన్నాయో చూడండి. పైనుండి మింటి దీవెనలు, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు, స్థానముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలు. అన్ని దీవెనలు, ఆ దీవెనలు పైనుండే కానివ్వండి, కింద నుండే కానివ్వండి, అక్కడ నుండే కానివ్వండి, ఎక్కడి నుంచైనా సరే అన్ని రకాల దీవెనలు ఈ దేవుడు నీకు ఇచ్చేటోడు అన్నమాట. అన్ని రకాల దీవెనలు యొక్క దేవుడు నీకు ఇస్తాడు. మొదటి రాజులు 3వ అధ్యాయము 13వ వచనం. అక్కడ దేవుడు ఏం చేశాడంటే సొలొమోనును ఆశీర్వదించాడు. మొదటి రాజులు 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. సొలొమోను ఎట్లా ఆశీర్వదించాడో చూడండి. 3:13 మొదటి రాజులు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడు ఉండడు. సో ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ ఈ బైబిల్ దేవుడు నీకు ఇచ్చేటోడు అన్నమాట. ఎంత అద్భుతంగా ఈ దేవుడిని ఆశీర్వదిస్తాడంటే భూమి మీద నీలాగా అద్భుతంగా ఆశీర్వదింపబడ్డ వ్యక్తి ఇంకొకరు ఉండనే ఉండడు. నీకంటే గొప్పగా ఆశీర్వదింపబడే వ్యక్తి ఇంకొకరు ఉండనే ఉంటాడు. అంత గొప్పగా ఆశీర్వదించే దేవుడు అన్నమాట. సో ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు నీకు అవసరం లేదా? ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని లేదా నీకు? అంత అద్భుతంగా ఆశీర్వదించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. సో ఇలాంటి దేవుడిని నువ్వు కాదనుకుంటున్నావు అంటే ఇంకా అది నీ బుద్ధిహీనతలే. యోబు 42:12. యోబు చూడండి ఎంత మంచిగా ఆశీర్వదించాడు. యోబు 42:12. 42:12 యోబు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అధికముగా ఆశీర్వదించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నిన్ను అధికంగా ఆశీర్వదిస్తా అంటున్నాడు. గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఈ లోకంలో ఎవరిని ఆశీర్వదించలేకపోయినా ఏమి అంటే అందరికంటే గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. సో కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలని లేదా నీకు? అదే ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఈ ఊర్లో గొప్ప ఎవరు అని వెళితే నువ్వే కనబడతావు, నీకెవరు కనబడతావు? చూస్తీవా అంత గొప్పగా నీ గురించి ప్రజలందరూ చెప్పుకుంటారు. ఆయన ధన్యుడు, యెహోవా ఆశీర్వాదం ఆయన ఇంట్లో ఉంది, ఆయన పొలంలో ఉంది, ఆయన ఏ పని చేసినా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన అంత అద్భుతంగా ఆశీర్వదించే దేవుడు. సో ఇలాంటి గొప్పగా ఆశీర్వదించే దేవుడు వద్దా మీకు? సో కాబట్టి కావాలి అనంటే ఒకటే, నీ దుష్టత్వం నుండి నువ్వు మలుకోవాలి. దుష్టత్వం నుండి మలుకోకుండా లోపల కంపంతా అట్లనే పెట్టుకొని అట్లనే ఉంటే ఏం లాభం లేదు. సో కాబట్టి అవన్నీ ఏమి పనికిరావన్నమాట. సో ఇంత అద్భుతంగా ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిందనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఈ బైబిల్ దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే ఏందో దాని తర్వాత వచనాలు చదివితే నీకు అర్థమైపోతుంది. శారీరకంగా కూడా ఈ దేవుడు ఆశీర్వదిస్తాడు.
ఆత్మీయంగా కూడా ఈ దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ మనకు ఇస్తాడు అనమాట. దాని తర్వాత శారీరక ఆశీర్వాదాలు మనకు వాటితో పాటు వచ్చేస్తాయి. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఈ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శరీరానికి కావాల్సిన ఈ ఇల్లు, పొలము, అని చేతి పని, ఇవన్నీ శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలు. ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించినాడు. సో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే రక్షణ, దేవుడు మనకి ఇచ్చిన రక్షణ. అది లోకంలో ఎవరు కూడా ఇవ్వలేదు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకున్నప్పుడు యేసు మనకి రక్షణ ఇచ్చినాడు. దాని తర్వాత వాక్యాన్ని చదివి, ఇది మంచి ఆశీర్వాదం. ఈ వాక్యాన్ని చదివితే ఎంతో అద్భుతాలు ఉన్నాయి. దాని తర్వాత విశ్వాసం. నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినాను. లోకంలో అందరూ చెప్పినారు 4 కాళ్ళతో కుడతాడు, 4 చేతులతో కుడతాడు, 2 తలకాయలతో కుడతాడు అని. నేను భయపడ్డాను. నేను విశ్వాసం ఉంచినా కదా, నా విశ్వాసాన్ని దేవుడు ఏం చేసినాడు? ఘనపరిచినాడు. విశ్వాసం అనేది దేవుడి ఆశీర్వాదం. పానం బాగలేకపోతే నన్ను చూసుకోవడానికి నా దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను స్వస్థపరిచాడు. ఆయన సేవకు నన్ను పిలిచినాడు. దేవుడు సేవ చేస్తున్నాడు. దేవుడు సేవకులుగా ఉండడం అని అంటే అది చాలా గొప్ప ఆశీర్వాదం. ఈ అంతకంటే మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. లోకంలో అంతా మీ పని మీరు చేసుకుంటున్నారు, మీ ఉద్యోగం మీరు చేసుకుంటున్నారు మీకోసం. మేము దేవుని పని చేస్తున్నాం, దేవుడు సేవ చేస్తున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం. సో కాబట్టి అట్లా ఏమంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు ఇచ్చేసినాడు. సో ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇచ్చినందుకు, సో ఇట్లా ఆశీర్వాదాలు ఇవ్వడానికే, మనందరినీ ఆశీర్వదించడానికే యేసు ఈ లోకానికి వచ్చినాడు అనమాట. రోమా 8:31 ఈ ఒక్క వచనం చదువుకొని మనం ముగించేస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు? తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించిన దేవుడు ఆ కుమారుడితో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించాడు? ఆయన సొంత కుమారుడే మన కొరకు అనుగ్రహించినాడు. ఆయన కుమారుడితో పాటు సమస్తాన్ని మనకెందుకు ఇయ్యడు? కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఆశీర్వాదాలన్నీ నీకు కావాలంటే ఈ వచనం ఉండాలి. ఫస్ట్ ఏముండాలో, ఆ సొంత కుమారుణ్ణి నా కొరకే అంగీకరించిన ప్రభు అని నువ్వు హృదయంలో స్వీకరించాలి. నువ్వు హృదయంలో అంగీకరించాలి. ఎప్పుడైతే యేసు ప్రభుని హృదయంలో అంగీకరిస్తావో ఆ యేసు ప్రభుతో పాటు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి అన్నమాట. ఆయన కుమారుణ్ణే మన కొరకు అనుగ్రహించిన దేవుడు ఆ కుమారునితో పాటు సమస్తము. మనకేమో కుమారుడు అవసరం లేదు కానీ సమస్తము కావాలి అని అంటారు. యాగం చేయండి. కుమారునితో పాటు సమస్తము అనుగ్రహించే దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు పుట్టినాడంటే ఆయనతో పాటు చాలా తీసుకొని వచ్చినాడు ఈ లోకానికి. అవన్నీ మనకు ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు అనమాట. ఆ కుమారుణ్ణి గనక నువ్వు అంగీకరిస్తే, ఆ కుమారుణ్ణి గనక నువ్వు స్వీకరిస్తే, ఆ కుమారుణ్ణి హృదయంలో చేసుకుంటే ఆయనతో పాటు అన్ని వచ్చేస్తాయి. నీ ఇంట్లో ఏది తక్కువ ఉండదు. నీ ఇంట్లో అసలు గొడ్డుదనం అనేదే ఉండదు. నీ ఇంట్లో అసలు కన్నీరు అనేదే ఉండదు. నీ ఇంట్లో అసలు బాధ అనేదే ఉండదు. ఏడుపు అనేదే ఉండదు. ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందం. ఒకవేళ రోగం వచ్చినా ఆ రోగాన్ని తొలగించేస్తాడు అనమాట. ఆయన నేనున్నా అనే ధైర్యం ఇస్తాడు. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాలు అన్ని నీకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అనేది ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధి చేస్తుంది. ఆ రక్తంలో ఆ శక్తి ఉంది. ఆ రక్తం నన్ను శుద్ధి చేసింది. నేను ఈరోజు నిరీక్షణతో ఉన్నాను. నేను చనిపోతే నా దేవుడి దగ్గరికి పోతాను అనే నిరీక్షణ నాకుంది. ఏ దేవుని అయితే నేను నమ్ముకున్నానో ఆ దేవుని ఒకరోజు చూస్తాను అనే నిరీక్షణ నా హృదయంలో ఉంది. ఆ దేవుడు నా కొరకు స్థలం సిద్ధపరచాడు.
వస్తున్నాడు అనే నిరీక్షణ నాకు ఉంది. సో ఆ నిరీక్షణ నీకు కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ హృదయంలో చేర్చుకోండి. సో దేవుడి యొక్క వాక్యాన్ని దీవించండి. ప్రార్థన చేసి ఈ యొక్క కూడికను ముగిస్తాం.